శుభోదయం మిత్రులారా, నేను మీ అర్చనాదేవి. ఈరోజు మీకోసం ఒక ప్రసిద్ధమైన క్షేత్రం పరిచయం చేస్తాను. హుజూర్ నగర్కి దగ్గరలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పడిగిరాయి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం పరిచయం చేస్తాను. స్వామివారు వెలసినది చైత్ర శుద్ధ సప్తమి 2007 మార్చి 25వ తారీఖున ఆదివారం రోజున స్వామివారు నేను ఇక్కడ వెలిశాను అని గోవిందపురం వాసి అయిన పుల్లయ్య అనే వ్యక్తికి స్వామివారు ఒంటి మీదకి వచ్చి పలానా పడిగరాయి గుట్ట మీద ఉన్నాను, వెళ్ళి చూడు అని చెప్పారు. అప్పుడు ఆ కొండ ప్రాంతం అంతా చిట్ట అడవిలాగా ఉండేది. పుల్లయ్య గారు స్వామివారిని చూపించారు. హుజూర్ నగర్ నుండి వేద పండితులు వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిగా నిర్ధారించారు. స్వామివారు, నేను పులిచింతల ప్రాజెక్టు కడుతున్నారు, కృష్ణానదిలో నా కేతవరం గుడి నీళ్లలో మునిగిపోతుంది, అందుకోసం నేను అక్కడ నుండి వచ్చి ఇక్కడ వెలిశాను అని చెప్పారు. అప్పటి నుండి స్వామివారికి నిత్య నైవేద్యం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి విశేషంగా కళ్యాణ నరసింహుడు, సంతాన నరసింహుడు. అంటే పెళ్లి కాని వారు కానీ, సంతానం లేని వారు కానీ స్వామివారి దగ్గరకు వచ్చి స్వామివారిని వేడుకుంటే వివాహము మరియు సంతానం కలుగుతుందని ఇక్కడ నిదర్శనాలు కూడా చాలా ఉన్నాయి. 2002 జూన్ 19న స్వామివారి దేవాలయం ప్రతిష్ఠ జరిగినది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం విశేషంగా 5 రోజుల పాటు జ్యేష్ఠ బహుళ పంచమి రోజున స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ 5 రోజుల పాటు మొదటి రోజు మూలవిరటికి, ప్రతిష్ఠా విగ్రహాలకి, ఉత్సవ మూర్తులకి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి పెళ్లి కుమారుని, పెళ్లి కూతుర్ని చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ధ్వజారోహణం, స్వామివారి కళ్యాణం, నరసింహ సుదర్శన యాగం, పుష్పయాగం, చక్రస్థానం మరియు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా ఆఖరి రోజున స్వామివారికి విశేషంగా 12 రకాల నైవేద్యాలతో 12 ప్రదర్శనాలు నిర్వహించడం జరుగుతుంది. రాత్రికి పవలింపు సేవ ఉంటుంది. ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాల ముగింపు, అలాగే ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం రోజున పంచాంగ శ్రవణం ఉంటుంది. మరియు తొలి ఏకాదశి రోజున, ముక్కోటి ఏకాదశి రోజున ఊరేగింపు ఉంటుంది. ప్రతి శుక్రవారం స్వామివారి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. సుమారు 300 మందికి పైగా లేదా 500కి పైగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకుంటున్నారు. ధన్యవాదములు. స్వామివారు కలిసి ఒక అబ్బాయికి గోవిందపురంలో ఉండే ఒక అబ్బాయి ఒంటి మీదకి వచ్చి నేను ఫలానా గుట్టల్లో ఉన్నాను, నన్ను చూస్తే బయటకు వస్తాను, కనపడతానని చెప్తే దానికి 3 రోజుల ముందు నుంచి వెతుకుతున్నాడు. ఆ చైత్ర శుద్ధ సప్తమి నాడు స్వామివారి కొండల్లో వెలిశాడు. బయట కనిపించి నేనే లక్ష్మీనరసింహ స్వామిని అని చెప్పాడు. అంటే దీన్ని ఎలా నిర్ధారించాలంటే హుజూర్ నగర్ నుంచి, కోలార్ నుంచి వేద పండుగలు పిలిపించి స్వామివారు ఇక్కడ వెలిశారని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి నిత్య నైవేద్యం జరుగుతుంది. మన స్వామివారికి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది 2021 ఆషాఢ జ్యేష్ఠ బహుళ పంచమి నాడు స్వామివారి ప్రతిష్టా విగ్రహం జరిగింది. ధ్వజస్తంభం వేయడం జరిగింది. అప్పటి నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు అయితేనేవి, కార్యక్రమాలు అయితేనే అన్నీ చేస్తూనే ఉన్నాం. ప్రతి శుక్రవారం ఇక్కడ తిరునాళ్ళలాగా ఉంటుంది. సుమారు ఒక 500 మంది నుంచి దాకా వస్తారు. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ ఎదురుగా స్వామివారి కొండకు ఎదురుగా కొత్తగా అమ్మవారు వెలిసింది. మహాలక్ష్మి, మహాసరస్వతి, గాయత్రి, వారాహి అమ్మవారు పంచముఖ రూపాల్లో వెలిసింది అమ్మవారు. ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా తండోపతండాలుగా భక్తులు చేస్తారు. ఆ స్వామివారు ఏమని చెప్పాడంటే, నేను కేతవరం లక్ష్మీ నరసింహ స్వామి పులిచింతల ప్రాజెక్టు కట్టిన తర్వాత ఆ నీళ్లలో నేను ఉండలేక
గుడి మునిగిపోయినందున ఆ నీళ్లలో నేను ఉండలేక ఈ కొండల్లో వచ్చి వేశానని చెప్పాడు. అప్పటి నుంచి స్వామివారికి ఇక్కడ నిత్య కైంకర్యం జరుగుతూనే ఉంది. ఉదయం ప్రతిరోజు వచ్చి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అలాగే సాయంత్రం దీపారాధన కార్యక్రమం కూడా ఉంటుంది. కావున ప్రతి శుక్రవారం రోజున భక్తులందరూ విచ్చేసి స్వామివారిని కొలుచుకొని వారి యొక్క సంతానం కోసమైతేనేమి, ఆరోగ్యం కోసమైతేనేమి, పెళ్లిళ్ళ కోసమైతేనేమి స్వామివారి దగ్గర కోరిన కోరికలన్నీ తీర్చుకుంటూ అత్యంత వైభవయుతంగా స్వామివారు వెలిసిస్తూ ఉన్నది పడిగరాయగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం. జై నరసింహ, జై జై నరసింహ. ధన్యవాదములు. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే పక్కనున్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో ఆలయ చరిత్రల గురించి అందరికీ చేరే వరకు షేర్ చేయగలరు. సరేనండి, ధన్యవాదములు.